వడ్డెర కులస్తుల బలోపేతం కోసం వడ్డెర సంక్షేమ సంఘం కృషి చేసిందని వడ్డెర సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు పొంత వెంకటయ్య, జిల్లా అధ్యక్షుడు సూరా మహేష్ తెలిపారు. అలాగే వడ్డెర్ల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు. వడ్డెర సంక్షేమ సంఘం సమావేశం పానగల్లో జరిగింది. ఈ సమావేశంలో ఇటీవల ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా ఎంపికైన బొంత వెంకటయ్యతో పాటు జిల్లా అధ్యక్షునిగా ఎంపికైన సూరా మహేష్ ను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వడ్డెర కులస్తుల బలోపేతం కోసం వడ్డెర సంక్షేమ సంఘం కృషి చేయడంతో పాటు వడ్డెర్ల సమస్యల పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో కౌన్సిలర్ ఆలకుంట్ల మోహన్ బాబు, రాజేశ్వరి, రూపాని యాదగిరి, శిరస్సు నగేష్, ఓర్సు శ్రవణ్, ఓర్సు మహేష్, కొడితల ఎల్లయ్య, గోగుల నాగరాజు, భూపాల్, మధు, యాదగిరి, కిరణ్ కుమార్, సాయి తదితరులు పాల్గొన్నారు. సూర లింగరాజు గారిని సన్మానించవలసిందిగా కౌన్సిలర్ గారిని కోరుకుంటున్నాను. సన్మానించవలసిందిగా ఆలకుంట్ల మోహన్ బాబు గారిని కోరుకుంటున్నాను. యాదయ్య గారిని నల్లగొండ జిల్లా అధ్యక్షులు సూర మహేష్ గారికి సన్మానించవలసిందిగా కోరుకుంటున్నాను. జై జై వడ్డెర, జై వడ్డెర. ఈరోజు పానగల్లు 1వ వార్డు 2వ వార్డు నుండి మన పానగల్లు సోదరులు, తమ్ముళ్ళు, అల్లుళ్ళు, మామలు, అన్న చెల్లెళ్ళు అందరూ కలిసికట్టుగా ఇవాళ మేము మీటింగ్ పెట్టుకున్నాం. ఎందుకంటే ఈరోజు నన్ను ఆదిమల్లు రాష్ట్ర అధ్యక్షుల వారు ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షునిగా నన్ను ఎన్నుకున్నందుకు నాకు వారికి కృతజ్ఞతలు మరియు పానగల్లు సోదరులకు అందరికీ సన్మాన సభ చేసినందుకు అందరికీ నా యొక్క నమస్కారం. ఈరోజు అందరూ నేను వడ్డెరులకు ఎక్కడ ఉన్నా నా తోచిన సహాయం చేస్తానని నేను అందరూ మాట ఇచ్చాను. రెండొకటి నేను చెప్పలేదు ఎవరికి, మా సాగర్ రోడ్లో వడ్డెర సంఘాన్ని భవనానికి కృషి చేస్తున్నాం. అక్కడ మాకు అప్పటి కలెక్టర్ గారు 800 గజాలు ఇచ్చారు. దాన్ని మొన్న పోయి సాఫ్ చేయడం జరిగింది, మేము తనిఖీ చేయడం జరిగింది. దానికి తాత్కాలిక మరమ్మతుల కోసం నేను 1 లక్ష రూపాయలు కూడా మన వడ్డెర సంఘం గురించి నేను ప్రకటించడం జరిగింది. తాత్కాలిక మరమ్మతుల కోసం నేను మొన్న పోయి తనిఖీ చేశాను. తాత్కాలిక మరమ్మతుల కోసం 1 లక్ష రూపాయలు నేను విరాళం ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ నాకు ఈరోజు నా మీద అభిమానంతో వచ్చిన అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. ఈరోజు నల్గొండ జిల్లా వడ్డెర సంఘం అధ్యక్షునిగా నన్ను ఎన్నుకోవడం జరిగినది. దానికి ఈరోజు పానర్లకు చెందిన వడ్డెర సోదరులు, వడ్డెర బంధువులు అందరూ ఈరోజు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా ఉమ్మడి అధ్యక్షుడు పొంత వెంకటయ్య గారు, అలాగే ఈ వడ్డెర సంఘం పానర్లకు చెందిన మిత్రులు, బంధువులు, అన్నలు, తమ్ముళ్ళు అందరూ ఈ కార్యక్రమానికి హాజరైనారు. వారికి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మా మీద నమ్మకంతో వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షుడిగా నన్ను ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా పొంత వెంకటయ్య గారిని ఎన్నుకున్నందున మేము వడ్డెర సంఘానికి న్యాయం చేసి వడ్డెర సంఘానికి సంబంధించిన భవనం కోసం కృషి చేస్తామని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే వడ్డెర్లకు ఏ ఆపద వచ్చినా కూడా ఎనీ టైం మేము అందుబాటులో ఉండి వారికి మేము పనిచేయగలమని కోరుచున్నాను. ఈరోజు వడ్డెర సంఘం కాబట్టి రాష్ట్ర అధ్యక్షులు ఆయిలమల్లి గారు మన పొంత వెంకటయ్య గారిని నిర్ణయించారు. ఇక్కడ ఉన్న యొక్క మిత్రులందరికీ నా యొక్క శుభాభివందనాలు. మీ అందరం ఈరోజు వడ్డెర సంఘం కోసం మాకు కృషి చేస్తున్నాం. మా సంఘం ఒక తరపున మేము ఏ కృషి చేసినా అందరం సహకరించుకుంటూ చేసుకుంటాం. దీనికి ఎన్నో కమిటీలు వేసినాము, ఎంతోమంది అధ్యక్షులు వచ్చినారు. కానీ నల్గొండ భవనం నిర్మించలేకపోయినారు. కానీ ఈ ఉమ్మడి అధ్యక్షుడు వెంకటయ్య ద్వారా, వడ్డెర సోదరుల ద్వారా ఈ భవనాన్ని అంత కలిసికట్టుగా ఎన్ని విషయాలు ఏదేది ఉన్నా అవన్నీ పక్కన పెట్టి ఈ విషయంలో అందరం కలిసికట్టుగా పోయి ఈ మన నల్గొండ జిల్లాలో అన్ని కమిటీలకు ప్రతి కులానికి కమిటీలు ఉన్నాయి. దాన్ని నిర్మించడానికే ఇది ఒక కలిసికట్టుగా వ్యవహారం చేసి దాన్ని నిర్మించితే మన అందరికీ కూడా వడ్డెరోళ్లకు గౌరవ మర్యాదలు ఉంటాయని
నా యొక్క మనవి. అందరూ దీనికి సహకరించగలరని నా యొక్క విజ్ఞప్తి. నల్గొండ జిల్లా నూతన కమిటీగా ఎన్నికైన అధ్యక్షుల గారిని, సలహాదారులు గారిని, కార్యదర్శుల్ని మా ఒడ్డర యువత సన్మానించడం జరిగింది. దాని తర్వాతకి మా ఒడ్డర్లకు ఏమేమి కావాలి, మాకు ఒక ఒడ్డర భవనం లేదని చెప్పేసి నూతనంగా ఎన్నికైన అధ్యక్షుల గారిని కోరడం జరిగింది. వాళ్ళు మాకు అనుకూలంగా స్పందించి రాష్ట్ర మంత్రి గారిని కానీ, కుదిరితే ముఖ్యమంత్రి గారిని కలిసి మన యొక్క సమస్యలను వివరిస్తా అని చెప్పేసి మాకు మాట ఇచ్చారు. సో దానికి ధన్యవాద కార్యక్రమంగా మేము ఈరోజు సన్మానించడం జరిగింది.